Yeah. Ladies and gentlemen, do you love me? Yeah. Do you love your mommy and daddy? Why not? So that do love Mother India. You too love India. Do love Mother India. You too love India. జనని జన్మభూమిని స్వర్గమన్నదొక కవికులం. ఏది అది ఎక్కడో వెదకమంటుంది గురుకులం. గుండె పిండుకొని తాగిన గుప్పెడు పాల గురుతులేనప్పుడు పోత పాల సీసాల కోసమై పరుగులాటలే ఎప్పుడు. So that what you say? I love my India, lovely Mother India. You too love India, do love Mother India. సమాధి కడుతుంటే తరతరాల కాశ్యం తెంచుకున్న ఈ స్వరాజ దేశంలో యువతరాలు మళ్ళీ పరాయి భిక్షకు పరుగులు తగున. I love my India, lovely Mother India. You too love India, do love Mother India. పరాయి దేశంలో కిరాయి కోసమని స్వదేశ జ్ఞానం సవారి కడుతుంటే ఆ కూలిన పుటాలలోని సుఖ జీవనముందంటే ఆ పాలిబాబుని పాలి శత్రువై తిరిగి వెళ్ళమంటే కడుపు తీపికే కన్నీళ్ళ రోదనై కన్న తండ్రికే అది మూగ వేదనై ఆనాడు పోసి నీరెట్టినోళ్లకు ఫలితం ఏముంది? ఈ పుణ్యభూమిలో పుట్టినందుకు ప్రతిష్ట ఏముంది? ఆ కీర్తి ప్రతిష్టల హిమాలయాన్నే సిగలో ముడిచిన తల్లికి దురాగతాల పురాయి పువ్వులు అలంకరించుట న్యాయమా ధర్మమా? I love my India, 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 I love my India. శ్రీ గారు అన్నట్టు ఈ దేశం ఎముకలు కుళ్ళిన వయసు మళ్ళిన సోమరపోతులది కాదు, మాది. ఈ దేశం స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకోవటానికి దేశాన్ని తాకట్టు పెట్టే రాజకీయ నాయకులు కాదు, మాది. ఈ దేశం పోలీసుల చేతిలో ఉండాల్సిన తుపాకుల్ని ఫ్యాక్షనిస్టుల చేతిలో పెట్టి రౌడీ రాజ్యం చేయిస్తున్న హత్య రాజకీయవాదులు కాదు, మాది. ఈ దేశం తండ్రి చేస్తే కొడుక్కి, భర్త చేస్తే భార్యకి, అన్న చేస్తే తమ్ముడికి సీట్లు ఇచ్చే అవకాశవాద పార్టీలది కాదు, మాది. మా యువతరానికి అని ఎలాంటి భూమి మాకు అప్పచెప్పాలనుకుంటున్నారు? పనికి రాకుండా పోయిన హిరోషిమా, నాగసాకి లాంటి భూమిన?
కురుక్షేత్ర యుద్ధం తర్వాత ధర్మరాజుకు వచ్చిన నెత్తటి భూమిన వద్దు, మాకొద్దు. మాకు సుజలాం సుఫలాం సస్యశ్యామలంగా కనిపించే భారత భూమి కావాలి. ఆ భూమి మాకు మిగలనిస్తారా? విదేశీయులకు అమ్మేసి మా నేల మీద మమ్మల్ని పాలేరు చేస్తారు. ఒకప్పుడు చేలో వరేస్తే ఇంత ఆదాయం వస్తుందని, పళ్ళ తోటలైతే ఇంత లాభం వస్తుందని అందరూ ఆశపడేవారు. రాజకీయాల్లోకి వస్తే దిమ్మ తిరిగిపోయే ఆదాయం వస్తుంది అనుకుంటున్నారు. ఒకప్పుడు పోలీసులను చూస్తే సామాన్యుడికి భయం, ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ని చూస్తే పోలీసులకు భయం. రౌడీలు గూండాలు చేరి రాజకీయాలను రణరంగంగా మారుస్తున్నారు. సామాన్యులు రాజకీయాల్లో అడుగు పెట్టాలంటే భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలకు సేవలు చేయాలనుకునే విద్యార్థులు, మేధావులు, సంఘ సంస్కర్తలు ఏ ధైర్యంతో రాజకీయాల్లో అడుగు పెడతారు? ఈ దేశాన్ని ఎవరు ముందుకు నడిపేస్తారు? తన జీవితం ప్రజాసేవకే అంకితం ఉంటుంది. బిడ్డలను కూడా కనకుండా కడదాకా ప్రజాసేవకి అంకితమైన ఒక పుచ్చలపల్లి సుందరయ్య కావాలి. కట్టు బట్టలు తప్ప కార్లు మేడలు ఆశించిన ఒక బావిలాల గోపాలకృష్ణే కావాలి. ఈ దేశానికి 2 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసిన సొంత ఇల్లు కూడా సంపాదించుకుని గుల్జారీలాల్ నందా కావాలి. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, బిఆర్ అంబేద్కర్, లాల్ బహదూర్ శాస్త్రి, అబ్దుల్ కలాం ఆజాద్, కామరాజ్ నాడర్, ప్రకాశం పంతులు, వీళ్ళు కావాలి. సామాన్యంగా యువతరం దారి తప్పిందంటారు. నిజానికి దారి తప్పింది రాజకీయం. తెలీదా? రౌడీలు గూండాలు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అసెంబ్లీలోకి పార్లమెంట్లోకి వెళుతున్నారని మాకు తెలీదా? ఎందుకు ఓటేస్తున్నావు? ఎలా ఓటేస్తున్నావు? 100 తీసుకుని ఓటేస్తున్నావు, మందు తీసుకుని ఓటేస్తున్నావు, చీర తీసుకుని ఓటేస్తున్నావు. ఈ మధ్య కొత్త ట్రెండ్ మొదలెట్టాం, కుంకుమ పరిణాలు తీసుకుని ఓటేస్తున్నావు. ఇంకా చెప్పమంటారా? కులం పిచ్చి, కులం మీద ప్రేమతో కమ్మాడికి, కాపుకి, రెడ్డికి, బీసీకి, ఎస్సీకి, ఎస్టీకి గుద్దేసుకున్నాం. అంతేగాని వీడు మంచాడు, నిజాయితీపరుడు, పుచ్చలపల్లి సుందరలాగైతన్న అసెంబ్లీకి పంపిస్తే మన బతుకులు బాగుంటాయని ఒక్కడు ఆలోచించట్లేదు సార్. నేను హిందువుని, నేను ముస్లింని, నేను క్రైస్తవుని గర్వంగా చెప్పుకుంటున్నాడు గాని నేను మనిషిని అని ఒక్కడు కూడా చెప్పుకోవటం లేదు. ఈ దేశం నిండా ఓటర్లున్నారు, మనుషులు లేరో. ఇంకా ఈ దేశం నిండా ఏముందో చెప్పమంటారా? ప్రజాస్వామ్యం ఉంది, ప్రభుత్వాలున్నాయి, పత్రికలున్నాయి, డాక్టర్లు ఉన్నారు, నక్సలైట్లు ఉన్నారు, టీచర్లు ఉన్నారు, కార్మికులున్నారు, కర్షకులున్నారు, మేధావులున్నారు, అందరూ ఉన్నారు. మనుషులు తప్ప. మనుషుల్ని తయారు చేయండి సార్, సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని చైతన్యవంతుల్ని చేస్తేనే ఈ సొసైటీ బాగుపడుతుంది. మమ్మల్ని మార్చటానికి రండయ్యా. మమ్మల్ని మనుషులుగా మార్చటానికి రండయ్యా. ప్రపంచం